విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రయాణ భద్రత కూడా అంతే ముఖ్యం. కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్నాయి. మరీ ముఖ్యంగా మద్యం సేవించి చిన్నపిల్లల బస్సులు నడుపుతున్న ఘటనలు హైదరాబాద్లో బయటపడ్డాయి. స్కూల్ బస్సుల విషయంలో జాగ్రత్తగా నడిపే డ్రైవర్తో పాటు ఫుడ్ బోర్డు దగ్గర ఒక అటెండర్, బస్సుకు 4 వైపులా స్కూల్ వివరాలు తెలిపేలా బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆర్టీఓ అధికారులు స్కూల్ బస్సుల్లో ఫిట్నెస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. స్కూళ్లు తిరిగి ప్రారంభమైనాయి. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు, దాంతోపాటు ఆర్టీఏ అధికారులు కూడా ఫోకస్ పెట్టారు. పక్క ఆర్టీఏ అధికారులు కూడా దాడులు చేస్తున్నారు. బ్రీత్ అనలైజర్ తో టెస్టులు చేస్తే నిన్న 15 మంది కూడా మద్యం సేవించి స్కూల్ బస్సులు నడిపేట వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా పట్టుబడ్డట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు స్కూల్ పిల్లల ప్రయాణం విషయంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లల్లాగా మేము అనుకుంటాం సార్. మా పిల్లలు అనుకుని మేము ఎంత జాగ్రత్తగా దింపి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి మేము చెప్తాం. సీసీ కెమెరా ఉన్నాయి సార్. సీసీ కెమెరా ఉంటే ఏమైందంటే మొన్న 10th క్లాస్ పిల్లలు లాస్ట్ టైం ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు కొంచెం గొడవ చేసి దాన్ని కొంచెం తగలడం జరిగింది. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు స్కూల్ బస్ విషయంలో పిల్లల? డ్రైవర్ కి నేను రెగ్యులర్ గా సేఫ్టీ మెజర్మెంట్స్ గురించి చెప్తూ ఉంటా. ఆర్టీఏ నుంచి సంబంధించినటువంటి పత్రాలను కూడా ముందుగానే తీసుకున్నాం. మా అటెండర్ కూడా ఇక్కడే ఉంటారు. తను కూడా మేము రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, పిల్లలు ఎక్కేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలని. సమ్ టైమ్స్ ఏమైతుందంటే పిల్లలు తొందరలో వచ్చేస్తుంటారు, తొందరగా దిగిపోతుంటారు. అట్లా చేయకుండా రెగ్యులర్ గా మేము వాళ్ళకి సూచనలు చేస్తూనే ఉంటాం. కూడా చెప్తూ ఉంటాం ఎప్పుడైతే లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళ గ్లాస్ అన్నింటినీ క్లోజ్ చేసుకోమని చెప్తాం. ఎవరు కూడా చేతులను బయట పెట్టడం అటువంటివి ఏం చేయదని కూడా మేము పిల్లలకి రెగ్యులర్ గా సూచనలు చేస్తూనే ఉంటాం. బస్సు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో డ్రైవర్ కూడా ఎట్లాంటి జాగ్రత్త? అవును సార్, మేము ముందుగా చెప్తూ ఉంటాం. ప్రతిరోజు మార్నింగ్ నేను వచ్చి చెక్ చేస్తూ ఉంటాను డ్రైవర్ని కూడా. ఏవైనా లైక్ ఆల్కహాల్ తీసుకోవడం అటువంటివి ఏమి జరగకుండా మేము రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం. ఎట్లాంటి ప్రయాణం ఎట్లుంటది? డ్రైవర్ ఏమైనా స్పీడ్కి వెళ్తుంటారా? దాంతోపాటు ఎట్లుంటది? మా డ్రైవర్ అంకుల్ మెల్లగానే తీసుకెళ్తాడు, మమ్మల్ని కేర్ఫుల్ గా దింపుతాడు. మేము నార్మల్ గా వచ్చేస్తాం. ఇప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్న ఆర్టీఏ అధికారులు కావచ్చు, దాంతోపాటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు. మొన్న రవీంద్ర భారతిలో డ్రైవ్ కూడా చేపట్టారు. అందులో స్కూల్ డ్రైవర్లకు సంబంధించి, దాంతోపాటు యాజమాన్యానికి సంబంధించి అందరినీ కూడా పిలిచి ఆ విధంగా వాళ్ళకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ముఖ్యంగా సీసీ కెమెరాల విషయంలో కూడా బస్సులో కూడా సీసీ కెమెరాలు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది స్కూల్ బస్సు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ఉన్నతాధికారులు కూడా చాలా ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.